ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరిచ్చినటువంటి మెజారిటీ మా మీద బాధ్యతను పెంచింది, తెలుగుదేశం పార్టీ మీద కానీ జనార్దన్ గారి మీద కానీ. రాబోయే రోజుల్లో మీరు మా పట్ల ఉంచినటువంటి నమ్మకం, మా ఎడల మీరు చూపించినటువంటి ఆదరణ ఏ రకంగా అభివృద్ధిలో ఈ ఒంగోలు నగరాన్ని కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడానికి మీరు ఇచ్చినటువంటి మెజారిటీ చాలా మాకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారు రెండవ పర్యాయం శాసనసభ్యునిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన తర్వాత రేపు అమరావతిలో వారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నారు. ఎల్లుండి అంటే రేపు 21 ప్రమాణ స్వీకారం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్లుండి 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మరియు అక్కడి నుంచి బయలుదేరి త్రోవగుంట మీదుగా బైపాస్ రోడ్డు మీదుగా కర్నూలు ఫ్లైఓవర్ దగ్గరికి సెయింట్ జేవియర్స్ చౌరస్తా వద్దకు వస్తారు సాయంత్రం 5 గంటలకి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టర్ ఆఫీసుల మీదుగా భారీ ఊరేగింపుని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు అక్కడి నుంచి బయలుదేరి మినీ స్టేడియం వరకు జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపులో మాకు సహకరించి దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నగర ప్రజలందరినీ, కొత్తపట్నం మండల ప్రజల్ని, ఒంగోలు రూరల్ ప్రజలందరినీ కూడా ఈ ఊరేగింపులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మా గురుతర బాధ్యత నిర్వహించే క్రమంలో ఈ ఊరేగింపుని జయప్రదం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఆ బూస్ట్ మేము 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడమే కాదు, వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఒంగోలు గడ్డ మీద దామచర్ల జనార్దన్ అడ్డాగా తెలుగుదేశం పార్టీ గడ్డగా తయారు చేయడానికి మీరు ఇచ్చినటువంటి శక్తి సహకారం ఎప్పటికీ మరువలేవని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటటువంటి దామచర్ల జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ ర్యాలీ ఆశాంతం కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టరేట్ మీదుగా మినీ స్టేడియం వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేసి తద్వారా మనం ఏ రకంగా అయితే ఈ ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఏ రకంగా భారీ మెజారిటీలతోటి శాసనసభ్యులు గెలిపించుకున్నామో ఆ ఊపిరి కొనసాగించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ర్యాలీకి ఆహ్వానిస్తా ఉన్నాం. రేపు మన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రమాణ స్వీకార అనంతరం శనివారం రోజున సాయంకాలం 5 గంటల నుండి మన కర్నూలు రోడ్డు బైపాస్ దగ్గర నుండి అద్దంకి బస్టాండు, మార్కెట్ సెంటరు, అదేవిధంగా ట్రంక్ రోడ్డు మీదుగా మినీ స్టేడియం దగ్గరికి విజయోత్సవ ర్యాలీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. రేపు 21వ తారీఖు దామచర్ల జనార్దన్ గారు మన అమరావతిలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేసిన తర్వాత 22వ తారీఖు అనగా శనివారం సాయంత్రం 5 గంటలకి దామచర్ల జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీని మన కర్నూలు రోడ్ ఫ్లైఓవర్, ఎన్టీ రామారావు విగ్రహం, తెలుగుతల్లి విగ్రహం, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆయన విజయోత్సవ ర్యాలీని ప్రారంభం చేసి అక్కడి నుంచి
మన అద్దంక బస్ స్టాండ్, ట్రంక్ రోడ్, మిరియాలపాలెం, చర్చి సెంటర్, నెల్లూరు బస్ స్టాండ్ ఆడి నుంచి మినీ స్టేడియం వరకు ఈ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. ఈ విజయోత్సవ ర్యాలీలో దామచర్ల జనార్దన్ గారి విజయానికి ఎన్ని రకాలుగా కష్టపడ్డారో ఆ కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. ఖచ్చితంగా మనమందరం ఒంగోలు ప్రజలందరూ ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ర్యాలీలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు ఈ విజయోత్సవ ర్యాలీని సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా అందరి ప్రజల్ని ఆహ్వానించాలి. ఈ 2 రోజులు కష్టపడి ఈ విజయోత్సవ ర్యాలీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మన ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన మెజార్టీతోటి మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతోటి గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు. అట్లాగే రేపు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతోటి అదేవిధంగా శనివారం నాడు సాయంత్రం 5 గంటలకి విజయోత్సవ ర్యాలీని మన బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర నుంచి కర్నూలు రోడ్డు మీదుగా, ట్రంక్ రోడ్డు మీదుగా మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ ఇటు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, దామచర్ల గారి అభిమానులు, అట్లాగే ఒంగోలు పుర ప్రజలు అందరూ కూడా ఎంత అభిమానంగా మన దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించారో మీరందరూ అదేవిధంగా అందరూ కూడా ఆహ్వానితులుగా ఆ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి బ్రహ్మాండంగా అందరినీ కోరుకుంటూ, అట్లాగే ఇందాక మన సోదరులు చెప్పినట్టు మేమందరం కూడా డివిజన్లో ఉన్నటువంటి క్లస్టర్ కానీ, లేకపోతే డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే బూత్ ఇన్ఛార్జీలు కూడా మేమందరం కూడా టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అందరం కూడా శాయశక్తిలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేస్తూ ఉంది. అట్లాగే అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని దామచర్ల గారి ర్యాలీని విజయవంతం చేయాలని